నమస్కారం ఈటీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం. పూసుగూడెం పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడే 2 లక్షల్లోపు రైతుల రుణమాఫీ. ఖమ్మం జిల్లా వైరా సభలో ప్రారంభించనున్న సీఎం. 14,45,000 మందికి లబ్ధి. ఏపీలో నేడు అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు. రేపటి నుంచి 100 కేంద్రాల నిర్వహణ. నిత్యం 1,00,000 మంది ఆకలి తీర్చేలా ఏర్పాట్లు. ఏపీలో మరో 4,000 రేషన్ దుకాణాలు. కార్డుదారులు అధికంగా ఉన్న చోట ఏర్పాటు. 6,500 డీలర్లను నియమించే అవకాశం. వైద్యురాలిపై అత్యాచార ఘటనపై భగ్గుమన్న మహిళా లోకం. దేశవ్యాప్తంగా అర్ధరాత్రి నిరసనలు. కోల్కతా ఆసుపత్రిపై దుండగుల దాడి. స్వాతంత్ర వేడుకలకు ముస్తాబైన భారతావని. ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని. వికసిత భారత్ లక్ష్యాలపై ప్రకటనలు. తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు. విజయవాడలో చంద్రబాబు. గోల్కొండ కోటపై రేవంత్ రెడ్డి పతాకావిష్కరణ. తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం నేటితో పూర్తి చేయనుంది. ఇప్పటికే 2 విడతలుగా 1,50,000 వరకు రైతుల అప్పుల్ని మాఫీ చేసిన ప్రభుత్వం 2 లక్షల్లోపు రుణమాఫీ ప్రక్రియను నేడు పూర్తి చేయనుంది. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అలాగే గోదావరి జలాలను కృష్ణమ్మ ఒడిలోకి చేర్చేలా సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన పూసుగూడెం పంప్ హౌస్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తెలంగాణలో ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 2 విడతలుగా 1,50,000 వరకు రుణాల్ని మాఫీ చేయగా నేడు 3వ విడతగా 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. సుమారు 14.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేస్తారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటపై తొలిసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెం చేరుకుంటారు. అనంతరం సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పూసుగూడెం పంప్ హౌస్ ను లాంఛనంగా ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మంత్రులతో కలిసి హెలికాప్టర్లో వైరాకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో 3వ విడత రుణమాఫీ చెక్కుల్ని అందించనున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. 50,000 మందికి పైగా జన సమీకరణ చేస్తుండగా సభను రైతు పండుగలా నిర్వహిస్తున్నారు. సభా ప్రాంగణం చుట్టూ మామిడి, అరటి తోరణాలతో అలంకరించారు. చెరకు, పామాయిల్ మొక్కల్ని ప్రాంగణంలో పెట్టారు. వేదికపై ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం, ఇతర ముఖ్యులు కలిపి 200 మంది వరకు కూర్చునేలా తీర్చిదిద్దారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని 9,20,000 ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందించడమే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. 3 పంప్ హౌజ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి కాగా ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్ హౌజ్ ను సీఎం రేవంత్ రెడ్డి, కమలాపూర్ పంప్ హౌజ్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు తొలి పంప్ హౌజ్ ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభిస్తారు. తద్వారా గోదావరి జలాల్ని కృష్ణమ్మ ఒడికి చేరుస్తామన్న హామీని నిలబెట్టుకున్నట్లవుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలపడం కోసం కష్టమైన, అధిక భారమైన ఏ ప్రభుత్వం తీసుకోలేనటువంటి నిర్ణయం. వీళ్ళు ఎట్లాగూ చేయలేరని చెప్పి భావించారు. చేసేసరికి వాళ్ళకి గొంతుకులో ఎలక్కాయబడింది. ఏం చేయాలో తెలియక ఆళ్ళకి రాలేదు, వీళ్ళకి రాలేదు, ఆడికి పోలేదు, ఈడికి పోలేదని ఇంకా పూర్తే కాల. 9 నెలలు అయిందా ఈ ప్రభుత్వం వచ్చి? కాలేదా? మరి కాకుండా బిడ్డ పుట్టాలంటారు వాళ్ళు. మేమేం చేసాం? అయినా సరే ఆ చిల్లర రాజకీయాలు మేము పట్టించుకోలేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి గోదావరి జలాలు ఖమ్మం జిల్లా భూమిని ముద్దాడడంతో పాటు స్వాతంత్ర దినోత్సవంలోపే 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని రైతు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుల్లో పూడికతీత కోసం అమలు చేయాల్సిన విధి విధానాల రూపకల్పనకు ముందు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతుల్ని అధ్యయనం చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ భావిస్తోంది. ఈ మేరకు అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించినట్లు తెలిసిందే. ప్రాజెక్టుల్లో పూడికతీత, నీటి నిల్వ సామర్థ్యం పునరుద్ధరణపై సిఫార్సులు చేసేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ అంశాలపై చర్చించిన ఉపసంఘం పూడికతీత ప్రణాళికలకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది. అందుకు అనుగుణంగా అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పూడికతీత అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బంగాల్ మాత్రమే పూడికతీతకు విధి విధానాలను అమలు చేస్తున్నాయని పొందుపరిచారు. ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను కూడా నివేదికలో వివరించారు. అన్ని రాష్ట్రాల అనుభవాల ఆధారంగా సమగ్ర విధానాలను రూపొందించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో మొదటి దశలో కడెం, దిగువ మానేరు, మధ్య మానేరు ప్రాజెక్టుల్లో పూడికతీత చేపట్టాలి అనే ఆలోచనలో ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం. పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ పర్యటనలో 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో 31,502 కోట్లు, దక్షిణ కొరియాలో 4,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. రెండు దేశాల్లోని 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడించింది. జనవరిలో దావోస్ పర్యటనలో జరిగిన ఒప్పందాల మేరకు తెలంగాణలో 40,232 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. మొత్తంగా గత 8 నెలల్లో 81,564 కోట్ల రూపాయలు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. జెన్కో విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేయాలని సూచించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ నివేదిక ఆధారంగా జెన్కో సీఎండీ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వానికి నివేదించాలని భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. నిర్ణయాలను అమలు చేసే సమయంలో సీఎండీలు తప్పనిసరిగా ఇంధన శాఖ కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు. జల విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఇందులో అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు. గృహజ్యోతి పథకానికి అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ అవకాశం కల్పించాలని ఆదేశించారు. కాళేశ్వరం, ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉపయోగిస్తున్నారు, అందుకు ఎంత మేర ఖర్చు అవుతోందో నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన అన్నా క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు పునః ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 100 క్యాంటీన్లను అందుబాటులోకి తేనుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడలో ఏర్పాటు చేసిన మొదటి అన్నా క్యాంటీన్ను ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. మిగతా 99 క్యాంటీన్లను రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు. తెలుగుదేశం హయాంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసి నిరుపేదల్ని రోడ్డున పడేసింది. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని తొలుత భావించిన భవన నిర్మాణ పనులు పూర్తి కానుందున మొదటి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. 2-3 విడతల్లో మిగిలిన అన్నా క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. అన్నా క్యాంటీన్లలో 5 రూపాయల చొప్పున ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించనున్నారు. రోజుకు 1,05,000 మంది ఆకలి తీర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. దీనికోసం స్టార్టప్లను ప్రోత్సహించాలని భావిస్తోంది. వాటి ఏర్పాటుకు స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2024-29 తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్లపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ఏపీని ఆయా రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ కు తెచ్చేలా ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏదైనా ఘటన జరిగితే సకాలంలో చర్యలు తీసుకునేలా సీసీ కెమెరాలు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. డ్రోన్ టెక్నాలజీ టెస్టింగ్ పార్క్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని సీఎం ఆదేశించారు. పౌర సేవలన్నీ యాప్లో అందించేలా చర్యలు చేపట్టాలని ఐటీ శాఖను ఆదేశించారు. అందుకోసం ప్రత్యేక యాప్ రూపకల్పనకు కసరత్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి వైసీపీ హయాంలో తెచ్చిన వాహనాలతో ఉపయోగం లేదని భావిస్తున్న కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు చేరువలో మరిన్ని చౌక ధరల దుకాణాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న 29,796 దుకాణాలకు అదనంగా మరో 4,000 రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఖాళీగా ఉన్న 6,500 దుకాణాలకు డీలర్లను నియమించాలని భావిస్తోంది. మొబైల్ డెలివరీ యూనిట్లతో కార్డుదారులకు ఉపయోగం లేకపోగా పనులు మానుకుని ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో చౌక దుకాణాల వ్యవస్థను పటిష్టపరిచి వారి ద్వారానే నిత్యావసరాలు పంపిణీ చేయించడం మేలని ప్రభుత్వం యోచిస్తోంది. కార్డుదారులకు వీలైనంత దగ్గరలోనే దుకాణాలు ఉండేలా చూడనుంది. కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా చౌక దుకాణాలు ఏర్పాటు చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో సగటున ఒక్కో రేషన్ దుకాణానికి 700, గ్రామీణ ప్రాంతాల్లో 750 కార్డులు మించకుండా చూస్తారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. స్టేడియం చుట్టూ జాతీయ జెండాను భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాతంత్ర దినోత్సవ ఆహ్వాన పత్రికను సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ అందించారు. కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈసారి స్వాతంత్ర వేడుకల కోసం మైనర్ పంచాయతీలకు 10,000, మేజర్ పంచాయతీలకు 25,000 మంజూరు చేశారు. ఫలితంగా గ్రామానికి జెండా పండుగ కళ వచ్చింది. తెలంగాణలో స్వాతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గోల్కొండ వద్ద గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలను మోహరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రాజ్భవన్, సచివాలయం, శాసనసభ, శాసన మండలి, జీహెచ్ఎంసీ సహా వివిధ కార్యాలయ భవనాలకు విద్యుత్ దీపాలంకరణ చేశారు. తెలంగాణలోని చారిత్రక కట్టడాలను సైతం విద్యుత్ దీపాలతో అలంకరించారు. వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ అక్రమాలపై సిఐడి విజిలెన్స్ విచారణ జరిపించాలని సిఎస్ నీరబ్ కుమార్ కు టీడీపీ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సహా ఆ సంస్థలో పనిచేసిన మరో 3 విచారించాలని ఎమ్మెల్సీలు కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ తో ఒప్పందం కుదుర్చుకున్న గ్రీన్ లాంత్రన్ సంస్థ ఎండీ శేషిరెడ్డిని విచారించాలని కోరారు. 2019-24 మధ్య కాలంలో ఫైబర్ నెట్ సంస్థలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వానికి రావాల్సిన 100 కోట్ల రూపాయల ప్రజాధనం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. బిల్లింగ్ సాఫ్ట్వేర్ లో గోల్మాల్ చేసి ముంబైకి చెందిన బినామీ సంస్థలకు తరలించారని మండిపడ్డారు. ఫైబర్ నెట్ పేరుతో కోట్లు దండుకున్న మధుసూదన్ రెడ్డి దేశవ్యాప్తంగా బినామీలతో ఆస్తులు కూడగట్టుకున్నారని తెలిపారు. వైసీపీ కార్యకర్తలకు జీతాలు చెల్లించడానికి ఈ సంస్థను ఉపయోగించుకున్నారని విమర్శించారు. జీతాల పేరుతో కోట్ల రూపాయల మేర ప్రజాధనం పక్కదారి పట్టిందని దుయ్యబట్టారు. ఈ కుంభకోణంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిఐడి లేదా విజిలెన్స్ విచారణ జరిపించాలన్నారు. గత వైసీపీ హయాంలో నమోదైన కేసుల్ని సమీక్షించకుండా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎలా నిలువరించగలమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. గతంలో నమోదు చేసిన కేసులు రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసినవా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ హక్కును ఎలా హరించగలమని వ్యాఖ్యానించింది. వైసీపీ హయాంలో చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలపై నమోదు చేసిన కేసుల్ని సిఐడి నుంచి సిబిఐ, ఈడీకి అప్పగించేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉన్నా కేసుల్ని ఉపసంహరించే విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని విచారణ సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. కేసుల ఉపసంహరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై అన్ని వివరాలతో కౌంటర్ వేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఇటీవల అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. గవర్నర్ ఆమోద ముద్ర వేయగా న్యాయశాఖ గెజెట్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్కిల్ యూనివర్సిటీలో 17 కోర్సుల్లో ఏటా 20,000 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఏడాది 6 కోర్సులతో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్కిల్ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా వ్యవహరిస్తారని సీఎం ఇటీవల అమెరికా పర్యటనలో తెలిపారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత అంశాన్ని పక్కన పెట్టి పిటిషనర్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల్లో తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ నిబంధనలకు సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.
గత నెల 19న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమని వాదించారు. విద్యార్థులు 9, 10తో పాటు ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలి అనే నిబంధన చట్టవిరుద్ధమన్న వారు జీవోను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్య విద్యా సీట్ల భర్తీలో శాశ్వత నివాసితులైన విద్యార్థుల్ని స్థానికంగానే పరిగణించాలని గత ఏడాది హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిబంధనలే ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు. ఆర్థికంగా ఉన్నవారు ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివి స్థానికత కోసం పట్టుపట్టడం సరికాదన్నారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు స్థానికతను పక్కన పెట్టి ప్రస్తుతానికి అభ్యర్థుల దరఖాస్తుల్ని స్వీకరించాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ నెల 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కె కేశవరావు రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. 78వ స్వాతంత్ర దినోత్సవాలకు యావత్ భారతావని ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. पुलिस तबादकार आपके निरीक्षण के लिए तैयार है श्रीमान। Commander Arun Kumar Mehta informing the Prime Minister that the Guard is ready for inspection and requesting him to do the inspection. And once the inspection starts, the band positioned there will strike up a slow march. प्रधानमंत्री को सलामी गारद देने वाले दस्ते में थल सेना, नौसेना और वायुसेना और दिल्ली पुलिस के एक अधिकारी और 24 जवान शामिल हैं। The inspection of the Guard of Honour complete, the Prime Minister will now move towards the ramparts of the Red Fort, passing through the Lahore Gate, or the Lahori Gate as it is used in common parlance. The flag hoisting ceremony, in fact, at the ramparts of the Red Fort, and then the Prime Minister's address to the nation are the high point of today's celebrations here. Knowing that the people of a democracy are its driving force, its engines of renewal and revival, the Prime Minister will share with the nation the progress made and outline the programs in the making, the foregrounding of inclusion, equity and growth in all development initiatives. सम्मान गारद का निरीक्षण करने के बाद अब प्रधानमंत्री लाल किले की प्राचीर की ओर अग्रसर विशाल और भव्य लाहौरी गेट से गुजरते हुए प्रवेश के लिए इसमें एक काठ का पुल है। लाहौरी गेट 41 फीट ऊंचा और 24 फीट चौड़ा, ऊंचा मेहराबदार दरवाज़ा, दरवाजे की 3 मंजिलें और यहाँ से प्रवेश करने के बाद प्राचीर पर पहुँचने के लिए सीढ़ियाँ हैं और अब तो यहाँ विशिष्ट व्यक्तियों के लिए लिफ्ट भी है। शाहजहां ने जब लाल किला बनवाया था तब यहाँ ये प्राचीर नहीं थी, इसे बाद में औरंगजेब ने बनवाया।
इसी दरवाजे के ऊपर प्राचीर पर पहली बार सन 1947 में भारत का राष्ट्रीय ध्वज हमारा प्यारा तिरंगा फहराया गया था 16 अगस्त 1947 को। The school children awaiting the arrival of the Prime Minister at the ramparts, and this is the first level of the ramparts. The Raksha Mantri, the Raksha Rajya Mantri, the three service chiefs and the CDS greet the Prime Minister as is tradition. In fact, today we do more than just observe tradition and ceremony. We momentarily pause and reflect on the true meaning of words that keep punctuating our conversations on every 15th of August, freedom and independence. Words that seem fairly straightforward in their meaning, but are highly nuanced in reality and real life. The endeavor of all governance, policies and programs is to ensure that these values are lived socially, financially and physically. लाल किले की प्राचीर पर विशिष्ट दर्शक दीर्घा, जहां पर केंद्रीय मंत्रिमंडल के सदस्य मौजूद हैं, वरिष्ठ अधिकारीगण, विदेशी राजनयिक और साथ ही हाल ही में संपन्न हुए पेरिस ओलंपिक खेलों में देश को पदक दिलाने वाले वे यशस्वी खिलाड़ी, जिन्होंने भारत का परचम फहराया और देश का नाम रोशन किया। 78वें स्वाधीनता दिवस का ये पावन अवसर है। मौसम करवट ले रहा है, थोड़ी बहुत बूंदाबांदी हो रही है, लेकिन देशवासियों का जो संकल्प है, देश के प्रति त्याग और बलिदान, समर्पण की जो भावना है, वो न कभी कम हुई है, न कम होगी। माई भारत का लोगो तिरंगे में समाहित होकर के बहुत ही नयनाभिराम दृश्य प्रस्तुत कर रहा है। आज के इस स्वाधीनता दिवस समारोह को विशेष कलेवर प्रदान कर रहे हैं देश के कोने कोने से पहुंचे हजारों की संख्या में वे प्रतिभागी, जिन्होंने भारत सरकार की कल्याणकारी योजनाओं का लाभ उठाया है और देश को आगे बढ़ाने में महत्वपूर्ण भूमिका निभा रहे हैं। मौसम लगातार करवट बदलता हुआ आंख मिचौली सी चल रही है। बारिश कभी थम जाती है, फिर होने लगती है, और ऐसा तो हम सब मानते हैं कि शुभ अवसर पर बारिश अगर हो तो उसे और भी शुभ माना जाता है। भारत की भूमि ने सदैव वसुदैव कुटुंबकम का संदेश दिया है। लाल किले के सामने का पूरा इलाका सर्वधर्म संभाव की शानदार तस्वीर पेश करता है। ठीक सामने बाईं ओर श्री दिगंबर जैन लाल मंदिर जी है। इसी में पक्षियों का एक चिकित्सालय भी है। इसके आगे प्राचीन गौरी शंकर मंदिर। हम सब जानते हैं कि सावन के महीने में श्रद्धालु यहां विशेष तौर पर उमड़ते हैं। गुरुद्वारा सीसगंज साहिब, त्याग और बलिदान की तस्वीर। वहीं नजदीक दरीबा के पास बैप्टिस्ट चर्च भी है, जो इमारतों की वजह से कैमरे की नजरों से दूर है। लाल किले के सामने चांदनी चौक के आखिरी छोर पर फतेहपुरी मस्जिद। पूरा इलाका शानदार तस्वीर पेश करता हुआ हमारे सर्वधर्म संभाव की, स्वामी दयानंद सरस्वती का संदेश देता यह आर्य समाज मंदिर। और लाल किले के बाईं ओर भोजला पहाड़ी पर बनी जामा मस्जिद। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। Absolutely. And national celebrations have this beautiful way of foregrounding really what we all have in common and eclipsing that which makes us different. And what better celebration than today is to unite the largest democracy in the world, and today with much over
billion heads and hearts suffused in saffron, white and green, colors which have shed their individual identity to become one color, the color of nationhood. There is a special enclosure, again this time for the general public. 5,000 seats have been put, and other than the VIP enclosures, in this enclosure, which is for the general public, you just need to show your identity card and you come in to the celebrations. Well, as we said, freedom has many forms of expression, and yes, the weather is one of them. Our stars, our players, and here we can see the arrival of Prime Minister Narendra Modi at the dais. अंतर सेना पुलिस सम्मान ग्राउंड राष्ट्र सलूट सलामी राष्ट्र కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా గత అర్ధరాత్రి పశ్చిమ బంగాల్ వ్యాప్తంగా వేలాది మంది మహిళలు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇది మరో కొత్త స్వాతంత్ర పోరాటం అనే ప్లకార్డుల్ని ప్రదర్శించారు. వైద్యురాలిపై అత్యాచారం చేసిన హంతకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న రీక్లెయిమ్ ది నైట్ పేరుతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్కతా సహా పలు నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.